అయితే ఇక్కడ సెవెంత్ భాగం ఏదైతే ఉన్నదో ఈ సెవెంత్ భాగం లోపల 238 అనే ఆర్టికల్ ఉండదు. ఇక ఈ 238ని ఏమని చెప్తున్నాడంటే 7వ విభాగంలోని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తోని, ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తోని రాజ్యాంగ సవరణ ద్వారా ఎక్కడ అంటే 1956 అనే సంవత్సరం లోపల ఇక్కడ ఈ యొక్క 238 ప్రకరణ ఆర్టికల్ని తీసివేయడం జరిగింది. అయితే ఇది మనము రాజ్యాంగం యొక్క 7వ వారికి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ 8వ విభాగం గురించి మాట్లాడినప్పుడు మనము 8వ విభాగంలో ఏ అంశాన్ని నేర్చుకుంటామో ఒకసారి గమనిద్దాం. అంటే ఈ 22 అంశాలు, ఈ 22